రైతు స్నేహకు స్వాగతం. వెంకటేశ్వరరావు గారు, సేంద్రియ వ్యవసాయంలో భూసారం ఎలా పెంచాలి? ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయానికి వచ్చే రైతులు దాన్ని చెప్పినట్టు మట్టి పరీక్ష చేసుకొని కనుక ఆ భూసారాన్ని పెంచుకోవడానికి పచ్చిరొట్ట పైర్లు, జన్మూజీలుగా కలిపినటువంటి పచ్చిరొట్ట పైర్లు, అలాగే దాన్ని 45 days తర్వాత భూమిలో పెరిగిన తర్వాత దాన్ని భూమిలో కలగొని మనం కనుక చేసుకుంటే భూసారం పెరిగే అవకాశం ఉంది ఒకటి. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, మనకి వరి ఉదాహరణ చూసుకున్నట్టయితే వరిలో జీవామృతం ఏదైతే ఆవు పేడ మూత్రం ద్వారా చేసేటువంటి జీవామృతం ఏదైతే ఉందో ఆ జీవామృతం కనుక నీళ్ళలో పారించినట్టయితే దానిలో ఉన్న భూసాంద్రత కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే మనకి ఘనజీవామృతం ఆవు పేడ మూత్రము, పప్పుల పిండి, బెల్లం వాటితో తయారు చేసినటువంటి ఘనజీవామృతం పొడిని కనుక మనం ఏదైతే మనం వేసవిలో కనుక వీటిని తయారు చేసుకొని, ఇంతకుముందు గతంలో పిడకలు అనేవాళ్ళమే, పశువుల పేడలు చేసినటువంటి పిడకలు ఉన్నాయి, ఆ పిడకలు మనం దాచిపెట్టుకునేవాళ్ళం. అయితే అలాగే మనం వీటిని ఎండాకాలంలో కనుక మనం స్టోర్ చేసుకొని ఈ ఘనజీవామృతం ఉండలను తయారు చేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి వర్షాకాలంలో కావచ్చు, లేదంటే మనం అదును తప్పి వర్షాలు పడేటప్పుడు మనం ఈ పేడ ఆరదు కాబట్టి అందువల్ల వీటిని తయారు చేసుకొని మనం పొడి రూపంలో కనుక చేసుకొని మన గొంతు సంచుల్లో కనుక స్టాక్ పెట్టుకున్నట్టయితే మనం ఈ ఘనజీవామృతాన్ని ఎప్పుడంటే అప్పుడే మనం వాటిని వాడుకోవడానికి కూడా అవకాశం. మొక్కలు పాదులు వేసుకోవచ్చు, నీళ్ళలో పారించవచ్చు, వర్షాలు పడినప్పుడు దాన్ని వేసుకోవడం చిమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంది. అట్లా మనం రకరకాలుగా, ఎందుకంటే గోకృపామృతం అని ఇప్పుడు ఒకటి ఆవు పంచకం ద్వారా వచ్చే గోకృపామృతాన్ని కూడా వాడుతున్నారు. అంటే రకరకాల పద్ధతులు, మనకు పాలేకర్ గారి వ్యవసాయ పద్ధతుల్లో రకరకాల జీవామృతాలు ఉన్నాయి. అలాగే పుక్కుక కానీ ఇంకా రకరకాల ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్తలు అనేక రకాల పద్ధతులు చెప్తున్నారు భూసారాన్ని ఎలా పెంచుకోవాలని దాని మీద. ఆ పద్ధతులని కనుక మనం తెలుసుకొని చదివి పుస్తకాల చదవడం కానీ, లేదంటే వీడియో చూడటం కానీ, అలాగే తోటి రైతులు ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారో వారి యొక్క అనుభవాలను కూడా ప్రత్యక్షంగా వెళ్ళి చూసినప్పుడే మీకు అనుభవం పెరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చే రైతులు చాలామంది ఈ ఒక డాక్టర్లు కావచ్చు, ఈరోజు ఇండస్ట్రీస్ కావచ్చు, మన ఐటీ పీపుల్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రకృతి వ్యవసాయం అవుతున్నారు. ఎందుకంటే తనకున్న భూములని మంచి భూములుగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో మంచి భూములే ఈరోజు మంచి ఇన్కమ్ కాబట్టి ఆ విధంగా పెంచుకుంటూ పోతున్నారు. అందువల్ల వాళ్ళ యొక్క అనుభవాలు అందరం తీసుకొని ఈ భూసారాన్ని పెంచుకున్నట్లయితే చాలా బాగుంటుంది.